శ్రీనివాసరావు గారి కుటుంబాన్ని కలిశాడా? ఒక్క నిమిషం టైం అవుతోంది ప్లీజ్. ఒక్క నిమిషం కీర్తన గారు గుడ్ మార్నింగ్ మేడం. సో నిన్న ఇప్పుడు వెంకటరెడ్డి గారు ఒక మాట మాట్లాడుతున్నారు. ఏంటంటే వాళ్ళ తల్లి 4వ తేదీ హెబియస్ కార్పస్ వేశారు, అప్పటి నుంచి కనిపించట్లేదు. 4వ తేదీ నుంచి ఇన్ని రోజులు అంటే 17వ తేదీ వరకు కూడా దీని మీద 19వ తేదీ వరకు కూడా దీని మీద స్పందించలేదు. 19వ తేదీ సీఎం గారు డిప్యూటీ సీఎం గారు స్పందించారు అని చెప్పేసి వారు చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో వంశీ గారు ఏమన్నారు, ప్రొసీజర్ ప్రకారం వెళ్తున్నాను. అదే తల్లి నిన్న చంద్రబాబు నాయుడు కలిసినప్పుడు ఏం మాట్లాడారు ఒకసారి అది విని తర్వాత మీరు రియాక్ట్ అవుతారు. ప్లీజ్ సార్ అదొకసారి ప్లే చేయండి. కలవాలనుకున్నాను, సీఎం గారిని కలిశాను. నాకు తగ్గ న్యాయం చేశారు ఆయన. నా బిడ్డ కేసులో నాకు సాయం చేస్తానన్నారు, నాకు తగ్గ న్యాయం చేశారు. నేను అదే చాలనుకుంటున్నా నా పిల్లడి గురించి. నాకు న్యాయం చేశారు. నీకు న్యాయం చేస్తానమ్మా అన్నారు, నాకు న్యాయం చేశారు. అయ్యి నీకు ఏ సాయం కావాలన్నా నేను చేస్తానమ్మా, నా దగ్గరికి రా నువ్వు అని చెప్పి నాకు భరోసా ఇచ్చారు అయ్యా. నాకు అది చాలు. నేను ఇందాక 2 రోజుల నుంచి నేను కలవాలనుకుంటున్నా. ఓకే కీర్తన గారు, ఇది జూన్ 20వ తేదీ అంటే జూన్ 19వ తేదీ ఆ తల్లి మాట్లాడినటువంటి మాటలు. జూన్ 4 కొడుకు కనిపించలేదని చెప్పేసి ఆమె కోర్టును ఆశ్రయించారు. సో 29వ తేదీ ఆల్రెడీ కేసు ఉంది. సో దానికి ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిందే. ఎవరైతే అందులో ప్రతివాదులుగా ఉన్నారో వాళ్ళు సమాధానం చెప్పాల్సిందే. సో హెబియస్ కార్పస్కి అక్కడ ఆన్సర్ చేస్తారు. ఇప్పుడు 16 రోజుల తర్వాత ఆ తల్లి నాకు న్యాయం జరిగింది అని చెప్పింది. మరి ఆడ ఏం జరిగింది ఏంటనేది మనకు తెలియదు. మరి ఇప్పుడు ఆ తల్లి మాటలు కూడా వీళ్ళు ఆ తల్లి కనిపించలేదు అని చెప్పినటువంటి మాటలను ప్రామాణికంగా తీసుకున్నప్పుడు ఇప్పుడు మాకు న్యాయం జరిగింది అంటున్నటువంటి మాటలు కూడా ప్రామాణికంగా తీసుకోవాలి. ఏమంటారు? ముందుగా మీకు అలాగే ప్యానల్ పెద్దలకి నమస్కారాలు సార్. ముఖ్యంగా ఒకటి ఆలోచించాల్సింది, కందకు లేని నొప్పి కత్తిపీటకి ఎక్కువ అన్నట్టు వైసీపీ వాళ్ళకి ఎందుకో ఇంత బాధ, ఇంత ఉలికిపాటు ఎందుకో నాకు అర్థం కావట్లేదు. ఆ తల్లి బయటకు వచ్చి పూర్తిగా నాకు మద్దతు దొరికింది, నేను ఇదే కోరుకున్నాను, ఇదే ఆశించాను, నాకు అదే జరిగింది సీఎం గారి దగ్గర నుండి, నేను చాలా సంతోషంగా ఉన్నాను. అది ఎవరు మభ్యపెట్టో ఇంకోటి భయపెట్టో మాట్లాడిన మాటలు కాదు. ఆమె బాగా స్పృహతో తన కుటుంబ సభ్యులు మొత్తం ఏకతాటిగా పవన్ కళ్యాణ్ గారికి, సీఎం గారికి థ్యాంక్ యూ చెప్తూ మాట్లాడారు. కనీసం ఇక్కడ వీళ్ళు పూసుకుంటున్నారు కానీ ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారు రావడం వల్లే మాకు ఇంత న్యాయం జరుగుతోంది, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు కాబట్టే ప్రభుత్వంలో స్పందన కలిగింది, జగన్మోహన్ రెడ్డి గారి వల్లే నా కొడుకు కేసులో నాకు న్యాయం జరుగుతోంది అని ఒక్క మాటన్నా ఆ తల్లి గాని ఆ కుటుంబ సభ్యులు గాని మాట్లాడారా? కొంచెమన్నా ఇప్పుడు సిగ్గుశరం తెచ్చుకోమని చెప్పండి.